ఆరాధన కొరకు 136వ సంకీర్తన. ఆరాధన కొరకు 136వ సంకీర్తన. దీంట్లో 26 వచనాలు ఉన్నవి. ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి కీర్తన అంతా మనము చదవడం లేదు. ఈ కీర్తన 136వ కీర్తన. ఇది పాత కాలములో, అంటే ఇశ్రాయేలీల కాలములో రెస్పాన్సివ్ రీడింగ్ అంటాం. అంటే యాజకులు, లేవీయులు చెబుతూ ఉంటే వెనకన పలికే మాట ఇది. నీ కృప నిరంతరముండును. అందుకని ఆ దినాల్లో కూడా మనం అది చూస్తాం. దినవృత్తాంతాల గ్రంథములో చాలా సందర్భాల్లో యాజకులు, లేవీయులు వాళ్ళు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ కృప నిత్యముండును, నీ కృప నిరంతరముండును అని వాళ్ళు మాట్లాడేవాళ్ళు, తిరిగి వెనక పలికేవాళ్ళు. అందుకని ఈ కీర్తన బాగా పరిచయమైన కీర్తనే. ఇది మనకి తెలుసు. అయితే ఈ కీర్తనలో నుంచి దేవుణ్ణి ఎన్ని కోణాల్లో మనము ఆరాధించగలము అది మనము నేర్చుకుందాం. కీర్తనలో దరిదాపు 5 భాగాలు మనం చూస్తాం. మొట్టమొదటిగా దేవుడు ఎవరో చూస్తాం. దేవుని గొప్పతనం ఏంటో, లేక దేవుని మంచితనం ఏంటో చూస్తాం. రెండవది దేవుడు సృష్టికర్త అనేది మనం చూస్తాం. 4వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుడు సృష్టికర్తగా మనం చూస్తాం. 10వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుణ్ణి విమోచకుడుగా చూస్తాం. మొదటి 3 వచనాలు మంచి దేవుడుగా, గొప్ప దేవుడుగా చూస్తాము. 4వ వచనం నుంచి 9వ వచనంలో సృష్టికర్తగా చూస్తాము. 10వ వచనం నుంచి 16వ వచనంలో విమోచకుడుగా చూస్తాము. 17వ వచనం నుంచి 22వ వచనం వరకు విజయుడుగా చూస్తాం. విజయాన్ని ఇచ్చే దేవుడుగా చూస్తాము. చివరిగా 23వ వచనం నుండి 26వ వచనంలో మనల్ని పోషించే దేవుడుగా చూస్తాం. అందుకని ఈ కీర్తన 5 కోణాల్లో మనం చూస్తాం. మొదటి 3 వచనాల్లో ఏం చూస్తాం? ఆయన గొప్పతనము, దేవుడు ఎంత గొప్పవాడో చూస్తాం. 4 నుంచి 9 వచనాలు ఆయన సృష్టికర్త, ఆయన కార్యాలు ఏంటో చూస్తాం. 10 నుంచి 16 వచనాల్లో ఆయన తన ప్రజల్ని ఎలాగో విమోచించాడో, విమోచిస్తున్నాడో చూస్తాం. తర్వాత 17 నుంచి 22 వరకు చూస్తే ఆయన ఏ విధంగా శత్రువుల మీద విజయముని ఇస్తున్నాడో చూస్తాం. చివరిగా 23 నుంచి 26 వరకు ఆయన మనల్ని ఎలా పోషిస్తున్నాడో చూస్తాం. అందుకని ఈ కీర్తన అంతా కూడా దేవుణ్ణి ఆరాధన చేయడానికి అవసరమైన మాటలన్నీ ఈ కీర్తనలో మనము చూస్తాం. సమయాన్ని బట్టి కొన్నిటిని మనము ధ్యానం చేద్దాం. ముందుగా 9 వచనాలు మనం చదువుదాము. అనగా ఒక వచనాన్ని నేను చదువుతాను, ఒక వచనాన్ని మీరు చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన గట్టిగా చదవండి. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? అందరూ గట్టిగా చదవాలి. అందరూ బైబిల్స్ ఉన్నాయనుకుంటున్నాను. బైబిల్స్ లేని వాళ్ళు ఎవరు చర్చిలో లేరు, బహుశా ఉండకూడదేమో. అందరి దగ్గర బైబిల్స్ ఉండాలి. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరముండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసిన, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసిన, ఆయన కృప నిరంతరముండును. చాలు, ప్రస్తుతానికి ఈ వచనాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని కృప నిరంతరముండు. కృప అంటే చాలా వరకు ఆయన కనికరము నిరంతరముగా ఉండును అని చెప్పుకోవచ్చు.
ఆయన మంచితనము నిరంతరముగా ఉందని చెప్పుకోవచ్చు. ఆయన ప్రేమ నిరంతరము ఉందని చెప్పుకోవచ్చు. నిరంతరము అంటే నిత్యము అన్నమాట. నిత్యము యుగయుగములు ఉండును. దేవుని ప్రేమ లేక దేవుని కనికరము లేక దేవుని కృప నిరంతరము ఉండేది, నిత్యము ఉండేది. అది కాలాన్ని బట్టి మారేది కాదు. ఇట్ వోంట్ చేంజ్ విత్ టైం. మనుషుల్ని బట్టి మారేది కాదు. ఇట్ వోంట్ చేంజ్ విత్ ద పీపుల్. మనం మారిపోతాం, మన కాలాలు మారుతాయి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉంటాయి. కానీ దేవుని కృప మారనిది, ఆయన ప్రేమ మారనిది, ఆయన మర్సీ, ఆయన దయ మారింది. అది నిరంతరము ఉండేది. దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క స్వభావము పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు, మనిషి స్థితిని బట్టి మారిపోయేది కాదు. ఆయన మార్పు లేని దేవుడు కాబట్టి ఆయన కృప కూడా మార్పు లేనిదే, ఆయన ప్రేమ కూడా మార్పు లేనిదే, ఆయన జాలి కనికరము కూడా మార్పు లేనిదే. గాడ్ విల్ నెవర్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్. గాడ్ విల్ నెవర్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సరౌండింగ్ సిచ్యువేషన్స్. ఎందుకంటే దేవుణ్ణి ప్రభావితం చేసేది ఈ ప్రపంచంలో ఏది లేదు. దేవుడు దేనికి ప్రభావితం కాడు. దేవుణ్ణి చీపో అన్న ఆయన ప్రభావితం కాడు. దేవుణ్ణి నువ్వు గొప్పవాడివని ఆయన్ని ఆరాధన చేసినా ఆయన ప్రభావితం కాడు. దేవుణ్ణి ఏది ఈ ప్రపంచంలో ప్రభావితం చేయదు. అంటే ప్రభావితం చేయదు అంటే ఆయన్ని మార్చేది ఏదీ లేదు. దేవుని స్వభావం స్థిరమైంది, ఆయన గుణలక్షణాలు స్థిరమైనవి, ఆయన కార్యాలు స్థిరమైనవి, ఆయన చిత్తము స్థిరమైంది. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, కాలాలను బట్టి, తరాలను బట్టి దేవుడు మారడు. అందుకని మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసింది, మనం మారిపోయేవాళ్ళం. ఎవరైనా మనల్ని తిడితే మనం మారిపోతాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే మనం మారిపోతాం. దేవుడు అటువంటి వాడు కాదు. సో మార్పు లేని దేవుణ్ణి మనము సేవిస్తున్నాం. ఆరాధన అంటే అర్థం ఏమిటంటే మార్పు లేని దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. మనము మార్పు లేని వారిగా ఉండాలి. మార్పు లేని వారిగా ఉండాలంటే మారకుండా, దేవుని కొరకు మారకుండా ఉన్నమని కాదు. అంటే పరిస్థితులను బట్టి మనం మారిపోకూడదు, మనుష్యులను బట్టి మారిపోకూడదు. కొన్నిసార్లు మనుషులుగా మనం ఎదుర్కొనే పరిస్థితులు జటిలముగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. ఏ పరిస్థితి మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మనం మారకూడదు. అది నిజమైన భక్తి. ఆరాధికుడు, దేవుణ్ణి ఆరాధించేవాడు పరిస్థితులను బట్టి మారిపోయేవాడు కాదు. పరిస్థితులను బట్టి మారిపోయేవాడు దేవుణ్ణి ఆరాధన చెయ్యలేడు. అలాగే మనుష్యులను బట్టి కూడా మనం మారకూడదు. కొంతమంది మనుష్యులు మనకు అనుకూలంగా ఉంటారు, ఎక్కువ మంది మనుషులు మనకు ప్రతికూలంగానే ఉంటారు. మనకి అనుకూలంగా ఉండేవాళ్ళు తక్కువ, 10% అనుకుంటే, మనకి ప్రతికూలంగా ఉండేవాళ్ళు 90%, 90%. మనుషులను బట్టి మన ఆరాధన, మన దేవుని ఎడల మనం కలిగి ఉండే సంబంధంలో మార్పు రాకూడదు. ఎందుకంటే దేవుడు స్థిరమైన వాడు. ఏ మనిషితో మనకున్న సంబంధం కూడా దేవుణ్ణి ఆరాధించే విషయంలో, మన భక్తి విషయంలో మార్పును తీసుకురాకూడదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన భక్తి విషయంలో, ఆరాధించే విషయంలో మనలో మార్పును తీసుకురాకూడదు. అలా మారిపోతున్నాము అంటే మన భక్తి స్థిరమైంది కాదు, మన ఆరాధన స్థిరమైంది కాదు. మన భక్తి ఎవరి మీదో ఆధారపడింది, మన భక్తి ఏదో పరిస్థితి మీద ఆధారపడిందని జ్ఞాపకం చేసుకోవాలి. అది చంచలంతో కూడిన భక్తి. అలాగూ మనం ఉండకూడదు. అందుకని ఆయన కృప నిరంతరం ఉండేది, లేక ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరము మార్పు లేనిది అని పదే పదే ఈ 136వ కీర్తనలో మనం చూస్తాం. దేవుని గురించి మొదటి 3 వచనాల్లో ఏముందో చూడండి. ఆయన దయాళుడు. దయాళుడు అంటే మంచివాడు అని అర్థం. గాడ్ ఈజ్ ఏ గుడ్ గాడ్. దయాళుడు అనే మాట బైబిల్లో ఎక్కడ ఉన్నా దాని అర్థం ఏమిటంటే మంచివాడు. గాడ్ ఈజ్ ఏ గుడ్ గాడ్. అందుకని సువార్తల్లో కొన్ని సందర్భాల్లో సత్పురుషుడు, సద్బోధకుడుగా యేసు ప్రభువు పిలవడ్డాడు. సద్బోధకుడుగా,
సద్బోధకుడా అని యవనస్తులు పిలిచాడు మత్తయి 19లో. సద్బోధకుడు, సత్పురుషుడు, దయాళుడు, ఇవన్నిటికీ అర్థం ఒకటే, ఏమిటంటే దేవుడు మంచివాడు. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. అంటే దేవుడు మంచివాడు కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం, అనగా మనం ఆయనకు ఆరాధన చేస్తాం. సో ఆరాధనలో 2 రకాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఒకటి, దేవుని చేసే కార్యాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. రెండవది, దేవుని స్వభావాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధన చేస్తాం. దేవుని స్వభావం ఏంటంటే ఆయన దయాళుడు, ఆయన మంచివాడు. తర్వాత దేవుడు ఎవరంటే 2వ వచనంలో చూస్తే దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి. దేవదేవుడు అంటే దేవుళ్ళకే దేవుడు. దేవదేవుడు అంటే దేవుళ్ళకే దేవుడు. అంటే ఇంకెవరైనా దేవుళ్ళు ఉన్నారా? లేరు. ఒకళ్ళు ఉన్నారని అనుకునేవారు ఎవరైనా ఉంటే మన దేవుడు అందరికీ దేవుడు. మన దేవుడు దేవుళ్ళకే దేవుడు, దేవదేవుడు, గాడ్ ఆఫ్ గాడ్స్ అని అంటాం. మనం సేవిస్తున్న దేవుడు దయాళుడైన దేవుడు, మంచి దేవుడు. రెండవది, దేవుళ్ళకే దేవుడు. మూడవది చూస్తే ప్రభువులకు ప్రభువు, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని అంటాం. ఆయన ప్రభువులకే ప్రభువుగా ఉన్నాడు. ఎందుకు ఆయన్ని మనం స్తుతించి కృతజ్ఞత తెలియజేసి ఆరాధన చేయాలంటే ఆయన మంచివాడు, నెంబర్ 1. నెంబర్ 2, దేవుళ్ళకే దేవుడు. ఒకవేళ దేవుళ్ళు ఉన్నారని ఎవరైనా భావిస్తే, ప్రభువులకే ప్రభువు, ఆయనకి మించిన అధికారము ఎవరికి లేదు. అందుకని ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఆరాధన అర్పించాలి. ఈ 3 మాటలు దేవునికి ఇవ్వబడిన మాటలు. యెహోవా దయాళుడు. యెహోవా అనే మాట ఇంగ్లీషులో జెహోవా అంటాం. యెహోవా అనే మాట ప్రభువు అని కూడా అర్థం వస్తుంది. యెహోవా అనే మాటకు అర్థం ఏంటి? ప్రభు అని వస్తుంది. యెహోవా ప్రభువు. ఎవరా ప్రభు? యేసు ప్రభు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యెహోవా అనే మాటకు అర్థం ఏమిటంటే ఆయన కృపకు తాత్కారణము అని చెప్పవచ్చు. అందుకని యెహోవా అనే మాట ఆయన కృపకి గుర్తుగా ఉంది. యెహోవా దయాళుడు అంటే ఆయన కృప కలిగిన వాడు, టైటిల్ ఆఫ్ గ్రేస్ అని అంట. దేవుడు కృప కలిగిన వాడు మాత్రమే కాదు, కృప అయి ఉన్నవాడు. అర్థమైందా? దేవుడు కృప కలిగిన వాడు మాత్రమే కాదు, కృపయే ఉన్నవాడు. హీ ఈజ్ ద గ్రేస్. నాట్ ఓన్లీ దట్ హీ షోస్ గ్రేస్, బట్ హీ ఈజ్ ద గ్రేస్. దేవుడు ప్రేమించేవాడు, కరెక్టే. కానీ దేవుడే ప్రేమై ఉన్నాడు, ఇది ఇంకా కరెక్ట్. దేవుడు ప్రేమించేవాడు అని చెప్పడం కొంత పర్వాలేదు, కానీ దేవుడే ప్రేమై ఉన్నాడని చెప్పడం ఇది ఖచ్చితమైంది. సో గాడ్ లవ్స్, గ్రేట్ థింగ్, బట్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లవ్. ఇదన్నిటికన్నా ఉన్నతమైనది. అందుకని దేవుడు కృప చూపించేవాడు, ఆయనే కృప అయినాడు. యెహోవా అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన కృపకి అది నిదర్శనము. రెండవది మనం చూస్తే దేవదేవుడు, దేవుళ్ళకే దేవుడు. దేవుళ్ళు అనబడిన వారు ఉంటే ఆయనే దేవుడు. అది ఆయన శక్తికి గుర్తు. అది ఆయన శక్తికి గుర్తు. దీన్ని ఏమంటామంటే మైట్ అని అంటాం. దీన్నే హిబ్రూ భాషలో ఎలోహీం అంటాం. ఎలోహీం అంటే శక్తి, సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఎలోహీం. ఆయన దేవదేవుడు అంటే సర్వశక్తిమంతుడు, ఎలోహీం గాడ్ అంటాం. ఆయన ప్రభువులకు ప్రభువు అంటే ఆయన సార్వభౌముడు, అదునై అని అంటాం. హెబ్రూ భాషలో అదునై. ఇజ్రాయేలు ప్రజలు అదునై, ఎలోహీం అని పాటల్లో వాళ్ళు పదాలు వాడతారు. ఏం పదాలు వాడతారు? ఎలోహీం అనే పదం వాడతారు, అదునై అనే పదం వాడతారు. ఎలోహీం అంటే సర్వశక్తిమంతుడని అర్థం, అదునై అంటే సార్వభౌముడని అర్థం. ఆయన ప్రభువులకే ప్రభు అంటే ఆయన అదునై, ఆయన దేవుళ్ళకే దేవుడు అంటే ఎలోహీం.
ఎలోహీం దేవుళ్ళకే దేవుడు, అదోనై ప్రభువులకే ప్రభు అనగా సార్వభౌముడు. ఇవన్నీ దేవునికున్న పేర్లు, దేవునికున్న పేర్లు. అందుకని దేవుణ్ణి ఎలోహీం గాడ్ అంటాం, అదోనై గాడ్ అంటాం. ఇంకా మనం చూడండి ఒకసారి 23వ సంకీర్తనలో నేను మీకు చెప్పినట్టు గుర్తు. 23 యెహోవా ఈరే అంటాం, ఈరే. యెహోవా షాలోమ్, యెహోవా రాఫా, యెహోవా సిద్కి, యెహోవా షమ్మా, ఇంకా యెహోవా నిస్సి, యెహోవా అదునై, యెహోవా ఎలోహీం. ఇవి హెబ్రూ పదాలు. ఆ పాటలు ఇజ్రాయేలీలు పాడతారు. మీరు హిబ్రూ సాంగ్స్ విన్నారా లేదో తెలియదు. ఈ మధ్యన కొంతమంది సేవకులు వాళ్ళ పిల్లల చేత హిబ్రూ పాటలు పాడిస్తున్నారు. హిబ్రూ సాంగ్స్ అని యూట్యూబ్లో కొట్టండి. ఆ భాష కొంచెం విచిత్రంగా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. క్రైస్తవ పాటలు హిబ్రూలో పాడతారు, హిబ్రూ భాషలో. క్రైస్తవ పాటలు హిందీలో పాడతారు, తెలుగులో పాడతారు, ఇంగ్లీష్లో పాడతారు, ఇవి మనకు తెలిసినవి. కానీ హిబ్రూ భాషలో పాడే క్రైస్తవ పాటలు వినండి. నేను చాలా విన్నాను. అయితే ఆ పాట అర్థం తెలియదు, కానీ ఆ పాటను మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా విన్నారా? విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెరీ గుడ్. దుబాయ్లో ఉంది కాబట్టి ఆశ రాజు కూడా విన్నాడు. హిబ్రూ సాంగ్స్ వినండి, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే దేవుని గుణలక్షణాలని, దేవుని నామాన్ని ఆదిమ హిబ్రూ భాషలో పాడిన పాటలు చాలా శక్తిమంతం. ఎందుకంటే అది ఒరిజినల్ లాంగ్వేజ్ కదా. యూదులకు ఒరిజినల్ లాంగ్వేజ్ ఏంటి? హిబ్రూ. యేసుప్రభు కాలంలో యేసుప్రభు మాట్లాడిన భాష ఏంటి? అరామిక్ భాష. తర్వాత గ్రీకు, ఆ రోజుల్లో గ్రీకు కూడా ఉండేది. వాళ్ళ ఒరిజినల్ భాష. ఒరిజినల్ భాషలో దేవుని పదాలు చాలా శక్తిగా ఉంటాయి. అందుకని ఇక్కడ మనం చూస్తే 136వ సంకీర్తనలో యెహోవా అంటే జెహోవా అంటాము, అది ఆయన కృపకు గుర్తు. దేవదేవుడు అంటే ఎలోహీం అంటాము, అది ఆయన శక్తికి గుర్తు. ప్రభువులకు ప్రభు అంటే అదోనై అంటాము, అది ఆయన సార్వభౌముడు అన్నదానికి గుర్తు. సార్వభౌముడు. అర్థమవుతున్నాయి ఈ పదాలు? దేవుణ్ణి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, దేవుణ్ణి మనం ఎంత లోతుగా తెలుసుకుంటామో, దేవుణ్ణి మనం ఎంత గొప్పగా తెలుసుకుంటామో మన ఆరాధన కూడా అదే స్థితిలో ఉంటుంది. అవతల వ్యక్తి ఎస్ఐ అని తెలిసిందనుకోండి, అమ్మో ఎస్ఐ గారా అంటాం. అవతల వ్యక్తి డిఎస్పి అన్నారనుకోండి, అమ్మో డిఎస్పి అంటాం. అవతల వ్యక్తి ఏఎస్పి అన్నాడు అనుకోండి, అమ్మో ఏఎస్పి. అవతల వ్యక్తి ఎస్పి అన్నారనుకో, అమ్మో ఎస్పి అంటాం. అవతల వ్యక్తి డిఐజీ అన్నాం అనుకోండి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అమ్మో చాలా పెద్దోడు అంట. అవతల వ్యక్తి డీజీపీ అన్నాం అనుకోండి, డైరెక్టర్ జనరల్, అమ్మో ఇంకా తిరుగులేదు, రాష్ట్రానికి నెంబర్ 1. స్థాయిని బట్టి గౌరవం పెరుగుతుంది. దేవుణ్ణి తెలుసుకునే స్థాయిలో మనం పెరిగితే దేవుణ్ణి గౌరవించి ఆరాధించే స్థాయి కూడా పెరుగుతుంది. చాలామంది దేవుణ్ణి సేవకుడు చేసేసారు. చాలామందికి దేవుడు ఎవరంటే సర్వెంట్, అంటే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవాడు. చాలామందికి దేవుడు ఎవరంటే పోలీసోడు, అంటే కాపాడేవాడు అని అర్థం. ప్రభా నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా, నువ్వు నన్ను కాపాడు అంటే పోలీసోళ్ళగా నాకు సెక్యూరిటీ గార్డుగా ఉండని అర్థం. చాలామందికి దేవుడు ఎవరంటే ఏటీఎం మిషన్, నాకు అవసరమైనప్పుడల్లా డబ్బులు, నన్ను ఆర్థికంగా స్థిరపడి. దేవుణ్ణి చాలామంది చులకని చేసేసారు. దేవుణ్ణి యొక్క ఉన్నతమైన స్థాయిని, ఆ మహత్యమును, ఉన్నతమైన స్థాయిని మనం అర్థం చేసుకుంటే మన ఆరాధన అదే ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. మన జీవితం కూడా అదే ఉన్నతమైన ప్రమాణాల్లో ఉంటుంది. లేకపోతే చప్ప క్రైస్తవులుగా, దద్దమ్మ క్రైస్తవులు జీవిస్తారు. ఎందుకంటే వీళ్ళు అలా జీవిస్తారు, వాళ్ళకి వారి దేవుని గొప్పతనము తెలియదు. మీ నాన్న ఎస్పీ అంటే ఎస్పీ కొడుకు ఎలాగుంటాడు, డిఐజీ కొడుకు ఎలాగుంటాడు, ఎస్ఐ కొడుకు ఎలాగుంటాడు. ఈరోజు కానిస్టేబుల్ కొడుకునే ఆపలేకపోతున్నాం మనం. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ తక్కువ చేయడం లేదు, అంటే వాళ్ళతో పోలిస్తే కానిస్టేబుల్ ఎంత, నథింగ్ కదా. ఒక ఎస్పీ కొడుకు ఎలాగుంటాడు, ఒక డిఐజీ కొడుకు ఎలాగుంటాడు, ఒక డీజీపీ కొడుకు ఎలాగుంటాడు. సృష్టికర్త అయిన దేవుడు మనకి బాగా అర్థమైతే
ఆయన్ని ఆరాధించే స్థాయి పెరుగుతుంది, మనం జీవించే స్థాయి కూడా పెరుగుతుంది. అందుకని దేవుడు ఎవరు అంటే ఆయన యెహోవా, కృపకి తాత్కారణంగా ఉన్నవాడు, ఆయన దేవదేవుడు, ఆయన ఎలోహీముగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు, ఆయన ప్రభువులకు ప్రభు, అదునైగా ఉన్నాడు, సార్వభౌముడిగా ఉన్నాడు. అందుకని దేవుణ్ణి దేవుడిగానే మనము ఆరాధన చేయాలి. అర్థమవుతుందా? ఆరాధన మంది చాలా వరకు చాలా చర్చెస్లో ఆరాధన 365 అంటే 52 వారాలు ఒకే మాట చెప్తారు. నువ్వు నన్ను రక్షించినందుకు వందనాలు, నీకు రక్షించినందుకు వందనాలు. ఇలా ఎల్కేజీ స్థాయి నుంచి బయటికి రారు ఈ క్రైస్తవులు. ఎందుకంటే అంతే తెలుసు వాళ్ళకి, ఆ దేవుని గురించి ఇంకెక్కమేమి, నువ్వు నన్ను రక్షించినందుకు వందనాలు, రక్షించినందుకు వందనాలు. ఇక దేవుడు అంతేనా చేశాడు, ఇంకేమీ చేయలేదా? దేవుని గురించి నీకేమీ తెలియదా? తెలియకపోతే తెలుసుకో, బైబిల్ దేవుడు ఇచ్చాడు కదా. అందుకని ఆరాధన అంటే అది చాలా లోతైంది. అందుకని పరలోకంలో నిత్యము ఏం జరుగుతుందో ప్రసంగాలు ఉంటాయో, ఆరాధన ఉంటుందా? పరలోకములో ఆరాధనకు దేవుడు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, ఆరాధన అనేది ఇట్ ఈస్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. దేవుణ్ణి అత్యధికంగా హెచ్చించేది ఈ విశ్వములో ఒకటే. ప్రసంగాలు కాదు, బల్ల కాదు, పాటలు కాదు, ఆరాధన. అందుకని పరలోకంలో ఆరాధనే ఉంటుంది. ఆరాధన దేవుణ్ణి హెచ్చించే ది అల్టిమేట్ విచ్ హైలైట్స్ గాడ్ ఈజ్ ద వర్షిప్. దేవుణ్ణి అత్యధికంగా హెచ్చించేది ఈ ఆరాధన ఆచారం చేసేసారు ఈ క్రైస్తవులు. ఈ ఆరాధన అలవాటు చేసేసారు, చిలక పలుకులు పడుకుతూ ఉంటారు. ఆరాధన అంటే ఏదో ఎప్పుడు రిపీట్ చేయడమే కాదు, అదే 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 ఉండదు. వీళ్ళకి దేవుడు ఎవరో తెలియదు, ఏం చెప్తాం, వాళ్ళు అలాగ వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని దేవుడు ఎవరో మనం చూస్తున్నాము. దేవుడు ఆయన యెహోవాగా ఉన్నవాడు, ఎలోహీముగా ఉన్నవాడు, అదోనైగా ఉన్నవాడు. అది 3 వచనాలు. తర్వాత ఇది చెప్పాను కదా, దేవుడిని ఆరాధన చేయడానికి మొదటిది. రెండవది, దేవుడిని ఆరాధన చేయడానికి 4వ వచనం నుంచి 9వ వచనం కూడా మనం చూసాము కదా, చాలా వచనాలనే. దేవుడిని ఆరాధన చేయడానికి దేవుడు ఎవరో ముందు చూసాం. అనగా 136వ సంకీర్తన మొదటి 3 వచనాలు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆయన ఏమై ఉన్నాడు? హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఏంటి? 4వ వచనంలో ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఈజ్ ద ఓన్లీ వన్ హూ డస్ గ్రేట్ వండర్స్. ఆయన ఒక్కడే, ఓన్లీ వన్, మహాశ్చర్య కార్యములు అంటే గ్రేట్ వండర్స్ అని అంటాం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన తప్పించి మహా ఆశ్చర్య కార్యములు చేసేవాడు ఎవరు లేడు. నమ్ముతున్నావా? నమ్మేవాళ్ళే దేవునికి ఘనంగా ఆరాధన సమర్పించగలరు. అందుకని దేవుడు సృష్టికర్త ఉన్నాడు. హీఈస్ ఎ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ అని అంటాము. సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. 4వ వచనంలో 136వ సంకీర్తన 4వ వచనం. ఇప్పుడు 136వ సంకీర్తన 5వ వచనం చదువుతున్నాను. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసిన, జ్ఞానం అంటున్నాడు. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను. జ్ఞానము చేత ఆకాశములు కలుగజేసెను అని మనం చూస్తాం. అందుకని దేవుడు ఆయన ఆమ్నిసెంట్ గాడ్ అంటాం. సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు. జ్ఞానము చేత ఆయన ఆకాశములు కలుగజేసు. భూమినంట నీళ్ల మీద పరిచినవాడు. ఆకాశములు కలుగజేసిన, ఆకాశం ఎక్కడుందో? పైన ఉందా, కింద ఉందా? ఆకాశం పైన ఉందా, కింద ఉందా? మీరు 6వ తరగతి 7వ తరగతిలో సైన్స్ చదివినట్లయితే భూమి ఎలాగుంది? గుండ్రంగా. భూమి ఎక్కడుంది? చుట్టూ ఆకాశం శూన్యంలో ఉంది. ఇప్పుడు ఆకాశం ఎక్కడుంది? భూమి చుట్టూ ఆకాశం ఉంది. ఈ భూమి తిరుగుతుంది కదా, అది మనం పడిపోము. భూమి తిరుగుతూనే ఉంది.
కొంత 12 గంటలకి సూర్యుని వైపు వస్తుంది. తర్వాత కిందన చీకటి ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం పడుతుంది. సో ఈ భూమి శూన్యములో ఉంది. భూమికి ఎటు చూసినా ఆకాశమే. అయితే మనకు పైన కనబడతారు. అదే రాకెట్లో వెళ్ళేవాళ్ళకి ఆకాశం ఎక్కడ ఉంటుంది? విమానంలో వెళ్ళేవాళ్ళకి ఆకాశం ఎక్కడ ఉంటుంది? మొత్తం ఆకాశమే. ఆకాశమును కలుగు చేసి భూమి మీద నీళ్లను పరిచినవాడు. ఈ భూమి మీద 30% నీళ్ళే ఉన్నాయి. 1/4% ఆరిన నేల ఉంది. అంటే 75% నీళ్ళే ఉన్నాయి. 25% భూమి మీద డ్రై ల్యాండ్ అంటాము, ఆరిన నేల ఉంది. నీళ్ళని పరిచి అంటే భూమి మీద 75% నీళ్లను పరిచిన వాడు ఆయన. గొప్ప జ్యోతులను నిర్మించిన అంటే సూర్యుడు చంద్రుడు, గొప్ప జ్యోతులు, సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు అనుకోవచ్చు. అంతేకాదు ఆయన చంద్రుని నక్షత్రములను చేశాను. చంద్రుడు కూడా మళ్ళీ వస్తున్నారు. గొప్ప జ్యోతులు అంటే సూర్యుడు అంటే ఈ విశ్వంలో మనకు కనబడేది ఒక సూర్యుడు, కానీ మనకు కనబడని సూర్యులు చాలా ఉన్నాయి. సూర్యుడు అనేవాడు ఒక నక్షత్రం అంటాం. నక్షత్రాల్లో భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. మళ్ళొకసారి చెప్తాను, నక్షత్రాల్లో భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని సూర్యుడు అంటాం. భూమికి దూరంగా ఉండే నక్షత్రాలు చాలా ఉన్నాయి. ఎంత దూరంగా ఉన్నాయి అంటే వాటి కాంతి అవి సృష్టించబడిన దినము నుంచి ఇప్పటి వరకు ఇంకా భూమికి చేరలేదు. సూర్యకాంతి ఎంత వేగంతో ప్రయాణం చేస్తుంది? సరే, ఎన్ని సైన్స్ మీకు అవసరం లేదు, కానీ 186,000 మైళ్ళ దూరం సెకండ్కి అంటే కంటి రెప్ప అంటాం, కనురెప్ప అనుకోవచ్చు. ఒక కనురెప్ప వేసి తీసే లోపల కాంతి 186,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది. ఎంత స్పీడ్! మన బండి మీద 60-70 వెళ్తేనే కళ్ళు తిరిగినట్టే అనిపిస్తుంది. 186,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది కాంతి ఒక సెకండ్కి. సూర్యుని నుంచి భూమి మీద కాంతి రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 8 నిమిషాలు పడుతుంది. ఈ సైన్స్ మీకు తెలియదా? మనకి వైఆర్సీపీ గురించి, టీడీపీ గురించి బాగా తెలిసేమో. ఎవడు పెళ్లి చేసుకున్నాడు, ఎవడు పెళ్లి చేసుకోలేదు, ఎవరిని విడిచిపెట్టేశారు, ఈ న్యూస్ అంతా మనకు తెలుస్తుంది కదా. సైన్స్కి తెలుసుకోండి. దేవుడు సృష్టించాడు ఎప్పుడో కొన్ని జ్యోతుల్ని, కొన్ని నక్షత్రాల్ని. అప్పటి నుంచి ఇంతవరకు ఆ కాంతి భూమి మీదకి చేరలేదంట. అంటే ఎంత దూరంలో ఉన్నాయి విశ్వంలో. సూర్యుని కంటే చాలా పెద్దవి, సూర్యుని కంటే వేడిమి కలిగినవి, సూర్యుని కంటే ఎక్కువ వెలుగునిచ్చేవి ఈ విశ్వంలో చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఆయన చేశాడు. మీకు ఒకసారి చెప్పాను, చూపిస్తా అన్నాను, కానీ నేను చూపించలేదు. ది అన్ఫాథమబుల్ గాడ్ అని లూయి గిగ్లియో అని ఒక ఆయన ఉంటాడు. లూయి గిగ్లియో అమెరికాలో గొప్ప సేవకుడు, ప్రసంగికుడు. అమెరికాలో ఆయన మీటింగ్ పెడితే యూత్ 40-50 వేల మంది యూత్ వస్తారు. ఈరోజు కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో అమెరికాలో వివిధ పట్టణాల్లో కాన్ఫరెన్సులు పెడతారు. కేవలం యూత్ కాన్ఫరెన్సులే పెడతాడు. ప్రపంచ నలుమూల నుంచి కనీసం 40-50 వేల మంది వస్తారు. ఒకే స్టేడియంలో మీటింగ్ పెడతారు. ఆయన ఎవరంటే లూయి గిగ్లియో. ఆ స్పెల్లింగ్ మీకు తర్వాత చెప్తాను. ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కొట్టండి, లూయి గిగ్లియో అని. ఆయన దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. ఆయన ఒకసారి ఒక వీడియో చేశాడు, ది అన్ఫాథమబుల్ గాడ్ అని. అంటే కొలవలేని లోతైన దేవుడు అని అద్భుతం ఈ సృష్టిని గురించి చెప్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎప్పుడైనా మనకి ఎల్సిడి వస్తే ఇక్కడ వేసి చూపిస్తాను. అదంతా వాస్తవం. విశ్వం ఎంత గొప్పదో ఆయన చూపించాడు. అన్ని వేల మంది యూత్ మీటింగ్ భారతదేశంలో ఇంతవరకు ఎవరు కండక్ట్ చేయలేదు. భారతదేశ చరిత్రలో అంత యూత్ మీటింగ్ కండక్ట్ చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు. లూయి గిగ్లియో ఈరోజు కూడా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఒక యూత్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. దానికి కనీసం 40-50 వేల మంది అమెరికా నుంచి, ప్రపంచ దేశాల నుంచి వస్తారు. అద్భుతమైన ప్రసంగాలు ఉంటాయి. పర్సనల్గా అడిగితే ఆ ఛానల్ చెప్తాను, పబ్లిక్గా నేను చెప్పను.
ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సృష్టి ఎంత గొప్పది. దేవుడు సృష్టికర్త కాబట్టి మనం దేవుడిని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. తర్వాత మనం చూస్తాము 10-16 వచనాలు చూస్తే దేవుడు విమోచకుడు ఈ మాట కూడా చెప్తాను. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతం చేసిన ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇజ్రాయేలును ఆయన రప్పించాను. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించాను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను. ఆయన ఇజ్రాయేలులను దాని నడుము దాటిపోజేసెను. ఫరోని అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎలా విమోచించాడు, విమోచించడానికి ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉంటాయి. వాటిని నేను వివరించడం లేదు, కానీ ఐగుప్తు తొలిచూల్ని హతము చేశాడంట. వారి మధ్య నుంచి ఇశ్రాయేల్ని రప్పించాడంట. ఆయన చేయి చాచి బాహుబలం చేత రప్పించాడంట. ఎర్ర సముద్రం ఇన్ని కార్యాలు చేసి ఇశ్రాయేల్ ప్రజలను విమోచించాడు. అలాగే మన ఏళ్ళలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు, నరుడుగా వచ్చాడు, దేవుడు మనిషిగా వచ్చాడు. కొన్నిసార్లు మనం అంటాం, అబ్బో ఆయన చాలా పెద్దవాడండి, ఎంత సింపుల్గా జీవిస్తున్నాడంట. ఆయన చాలా పెద్ద ఉద్యోగస్తుడండి, చాలా సామాన్యంగా జీవిస్తున్నాడని వాళ్ళు ఎంతగానో పొగుడుతాం. అటువంటిది సృష్టికర్త అయిన దేవుడు, దేవాతి దేవుడు, దేవుళ్ళకే దేవుడు, ప్రభువులకే ప్రభు, దయాళుడైన దేవుడు భూమి మీదకి మనిషిగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. సిలువకెక్కాడు, మన గురించి సిలువలో వేలాడాడు. ఆయన ప్రాణాన్ని అర్పించాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. సమాధిలో 3 దినాలు ఉన్నాడు. మరణాన్ని సాతాన్ని జయించి పునరుద్ధాండై తిరిగి లేచాడు. పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించడానికి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈ రోజున మనల్ని విమోచించడానికి యేసు ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దీన్ని బట్టి ఏం చేయాలి? ఆయన్ని ఆరాధన చేయాలి. అందుకని ఆరాధనకు 3 పాయింట్లు ఈరోజు చెప్పడం జరిగింది. మొదటిది దేవుడు ఎవరో చెప్పాను, మొదటి 3 వచనాల్లో. రెండవది 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆయన సృష్టికర్తగా ఎంత గొప్పవాడుగా ఉన్నాడో చెప్పాను. మూడవది 10వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆయన విమోచకుడుగా చేసిన కార్యాలు ఏంటో చెప్పాను. ఇవి మనకు తెలిసినాయి. ఇప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అందుకని దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడెవరో అర్థం కావాలి. దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆయన కార్యాలు ఏంటో అర్థం కావాలి. అంతేకాదు దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆయన విమోచకుడుగా వచ్చి ఏం చేశాడో కూడా అర్థం కావాలి. వీటిని బట్టి దేవుణ్ణి ఏం చేస్తాం? ఆరాధన చేద్దాం. ఆరాధన చేద్దాం. ఇంతవరకు ఆరాధన చేయకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దేవుణ్ణి ఆరాధన చేద్దాం. క్లుప్తంగా ఏదైతే వాక్యం విన్నారో దాన్ని మీకు జ్ఞాపకం ఉన్నంత నోరు తెరిచి, ప్రభా మీరు దేవదేవుడిగా ఉన్నారు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నారు, మీరు అదోనై ఎలోహీం దేవుడిగా ఉన్నారు, మీకు వందనాలు అని మీరు అర్థం చేసుకున్నది, మీకు జ్ఞాపకం ఉన్న దాన్ని బట్టి ప్రభుని ఆరాధన చేద్దాం. క్లుప్తమైన ఆరాధన చేద్దాం.